డీటెయిల్స్ చూసే హుజూర్ నగర్లోని శ్రీనగర్ కాలనీ లోపల మాజీ మున్సిపల్ చైర్మన్ తొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, దొంతగాని శ్రీనివాస్ 20వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిని ఆకాంక్షించి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందరికీ అందించాలన్న ఉద్దేశంతోటే పార్టీ కండువా కప్పుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు అనేక రకాల దౌర్జన్యాలకు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. దేశవ్యాప్తంగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రుణమాఫీ అంటే 100% భారతదేశంలో అందరు రైతుల రుణమాఫీ. మీలాగా ₹1,00,000 రుణమాఫీ అని అది అరకొర చేసి సగం మోసం చేసి ముందుకు పోయే టైప్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయో చెప్పిన మాట నిలబెట్టుకున్నాము. కర్ణాటకలో హామీలు నిలబెట్టుకోలేదని మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది అబద్ధం. ఏమేమి హామీ ఇచ్చిండ్రు? మహిళలకి నెలకు ₹2,000 ఇస్తామని చెప్పిండ్రు, ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ₹500 ఇస్తామని చెప్పిండ్రు, ఇస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ ఇస్తున్నారు. ఆ విధంగా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారు కర్ణాటకలో. హిమాచల్ ప్రదేశ్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పాత పెన్షన్ స్కీమ్ తీసుకుపోతున్నారు, మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ తీసుకుపోయినారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతతో, కొంత చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ముందుకు పోతాం. మేము ఎప్పుడు కూడా మోసాలు, అబద్ధాలు, ప్రొపగండాతో పోయే పార్టీ ప్రభుత్వాలు మావి కావు. అది మొదటి విషయం. తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఆమోదిస్తాము. మహిళలకి నెలకి ₹2,500, ₹500 గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, అదేవిధంగా పెన్షన్ ₹4,000, రైతు భరోసా ఎకరానికి ₹15,000 సంవత్సరానికి, భూమి లేని రైతులకు సంవత్సరానికి ₹12,000. మరి ఈ ఖాళీ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలని ఇమీడియట్ గా భర్తీ చేస్తాము. నిరుద్యోగ యువతకి ₹5 లక్షల ఆర్థిక సాయం చేస్తాము. 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తాము. అన్ని విషయాలు కూడా మొన్న కూడా రాహుల్ గాంధీ గారు బస్ యాత్ర సందర్భంగా పదే చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మేమిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని చేయబోతున్నాము.